సెంట్రల్ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కొరతను అధిగమించేందుకు కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. దీనికి 7,280 కోట్ల నిధులు కేటాయించింది. అలాగే మహారాష్ట్రలోని పూణేలో మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం 9,858 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 19,919 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించింది కేంద్రం. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కొరతను అధిగమించేందుకు కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. సింథర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించేందుకు 7,280 కోట్లు కేటాయించింది. ఏడాదికి 6,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం సాధించడమే లక్ష్యంగా స్కీమ్ తెచ్చినట్లు తెలిపింది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ విషయంలో స్వావలంబనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. रेयर अर्थ और परमानेंट मैग्नेट ये आज एक स्ट्रेटेजिक सेक्टर से जुड़ी हुई चीज बन चुके हैं और आज कैबिनेट में माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया है परमानेंट मैग्नेट के मैन्युफैक्चरिंग का बड़ा प्रोग्राम एक आज अप्रूव किया है। परमानेंट मैग्नेट बनते हैं रेयर अर्थ से। इसका उपयोग इलेक्ट्रिक व्हीकल्स में, इलेक्ट्रॉनिक्स में, डिफेंस में, एरोस्पेस में, इतने सारे सेक्टर्स हैं, मेडिकल इक्विपमेंट में कई जगह परमानेंट मैग्नेट का उपयोग होता है। ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కీలకంగా మారాయి. ప్రస్తుతం వీటి కోసం దిగుమతులపై ఆధారపడుతోంది భారత్. కొత్త స్కీమ్తో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రేర్ ఎర్త్ మెటల్ మ్యాగ్నెట్స్ తయారీకి గ్లోబల్ బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్టులు కేటాయించనున్నట్టు తెలిపారు వైష్ణవ్. ఈ పథకం 7 ఏళ్లు ఉంటుందని చెప్పారు. మొదటి 2 ఏళ్లు ఇంటిగ్రేటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు టైం ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత 5 ఏళ్లు అమ్మకాలపై ప్రోత్సాహకాలుంటాయన్నారు వైష్ణవ్. भारत की रिक्वायरमेंट लगातार बढ़ती जा रही है परमानेंट मैग्नेट की और परमानेंट मैग्नेट को भारत में मैन्युफैक्चर करने के लिए आज एक रेयर अर्थ परमानेंट मैग्नेट्स स्कीम REPM स्कीम अप्रूव हुई है कैबिनेट में। माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया है इसको। इसमें फोकस रहेगा एंड टू एंड कंप्लीट इंटीग्रेटेड मैन्युफैक्चरिंग सिस्टम बने, भारत में ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బనే. మహారాష్ట్రలోనూ పలు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. పూణే మెట్రో రైల్ ప్రాజెక్టు పొడిగింపుకు ఓకే చెప్పింది. దీనికోసం 9,858 కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో కొత్తగా 32 కిలోమీటర్లు పూణే మెట్రోను పొడిగించనున్నారు. पुणे के मेट्रो नेटवर्क को स्ट्रेंथन करने का, एक्सपैंड करने का लगातार डिसीजन लिया जा रहा है और आज अप्रूवल हुआ है ये 2 नए लाइन्स का, लाइन 4 एंड लाइन 4A।